రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికను కేబినెట్ కు అందజేస్తారు. కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై చర్చించి మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ, శాసన మండలిలో ఈ 2 నివేదికలను ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఈ ప్రత్యేక సమావేశాలను ఒక్క రోజులోనే ముగించనున్నారు. కులగణనలోని కీలక అంశాలపై చర్చించడానికి రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. కులగణన వివరాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరుగుతోందని సమాచారం. కులగణన ద్వారా బీసీల రిజర్వేషన్లు, ఎస్టీ వర్గీకరణ అంశాలను తేల్చడానికి రేవంత్ సర్కార్ జెట్ స్పీడ్తో ముందుకు సాగుతోంది. కులగణన నివేదిక, సామాజిక అంశాల వివరాలు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి అందాయి. ఇదిలా ఉంటే ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని ఏకసభ్య న్యాయ కమిషన్ తమ నివేదికను రెడీ చేసింది. ఈ నివేదికపై సబ్ కమిటీ అధ్యయనం పూర్తయిన తర్వాత రేపు కేబినెట్ ముందుకు వస్తోంది. ఈ 2 కమిటీల నివేదికలపై కేబినెట్లో చర్చించాక అసెంబ్లీలో ప్రవేశపెడతారు. వివిధ పార్టీల అభిప్రాయాలను తీసుకొని వర్గీకరణ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఓవర్ టు యు రాజు. రైట్ రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ శాసనసభ అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన తెలంగాణ మంత్రివర్గ సమావేశం కానుంది. అయితే ఇందులో ప్రధానంగా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను తెలిసే అంశంపై వర్గీకరణ అంశం పైన కూడా రేపు జరగబోయేటటువంటి తెలంగాణ ప్రత్యేక శాసనసభ శాసన మండలి సమావేశాల్లో ఎజెండాను మంత్రివర్గంలో ఖరారు చేయనుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి 11 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రధానంగా ఇటీవల తెలంగాణలో వచ్చినటువంటి సమగ్ర ఇంటింటి కుల సర్వే నివేదికను ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీకి ప్రణాళిక సంఘం అందజేసిన నేపథ్యం, వాటితో పాటుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బీసీ డెసిషన్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి కుసాని వెంకటేశ్వర్లు కమిషన్ కూడా నివేదికను తెలంగాణ రాష్ట్ర ఇవాళ సబ్ కమిటీకి అందజేయనుంది. ఆ అనంతరం కూడా ఎస్సీ వర్గీకరణ పైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి షమీం అఖ్తర్ కమిషన్ కూడా ఇవాళ సబ్ కమిటీకి నివేదిక అందజేయనుంది. ఈ అంశాలపైన రేపు తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు కానున్నాయి. అయితే ఇందులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ సీలింగ్ ఉన్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు కేంద్రం పార్లమెంట్ లో షెడ్యూల్ 9 ప్రకారం చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అయితే ఇప్పటికే తెలంగాణలో జరిపినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో రాజకీయ, ఆర్థిక, సామాజిక కుల సర్వేలో దాదాపు 46.25% బీసీలు, హిందూ మతానికి చెందినటువంటి బీసీలు, అలాగే 10.08 మైనారిటీ బీసీలు ఉన్నట్లు గుర్తించారు. థ్యాంక్ యూ రాజు.